అసురరాజు బలిచక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. ఈ విషయాన్ని దేవతలు మహావిష్ణువుతో చెప్పుకోగా, తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన అవతారం ఎత్తుతాడు. బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్లి తనకు 3 అడుగుల నేల కావాలని కోరతాడు. బలిచక్రవర్తి ఇస్తానని మాట ఇస్తాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుడి మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించి దానం ఇవ్వొద్దు అంటాడు. కాని ఆడిన మాట తప్పని బలిచక్రవర్తి శుక్రాచార్యుడి మాట కాదని వామనుడి చేతిలో నీళ్లు దారబోసి దానాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ వామనుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగి త్రివిక్రమ రూపం దాల్చి 1 అడుగుతో భూమిని, 2 అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు. 3 అడుగు కోసం స్థలం లేకపోవటంతో బలిచక్రవర్తి తన తలని సమర్పిస్తాడు. అప్పుడు విష్ణువు బలిచక్రవర్తి దానశీలతకు భక్తికి మెచ్చి పాతాళలోక ఆధిపత్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు.